మాయా ఐస్ క్రీమ్. రవి చాలా కష్టజీవి. తనొక అనాథ శరణాలయంలో పెరిగాడు. తనకి నా అనేవాళ్ళెవరూ లేరు. తనలాంటి ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. తను ఒక ఐస్ క్రీం ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తన జీతం చాలా తక్కువ. నెల సంపాదన తన కుటుంబ పోషణకే సరిపోయేవి. కానీ రవి ఎంత కష్టపడైనా ఎక్కువ డబ్బు సంపాదించాలి, అప్పుడు తనకి పుట్టే పిల్లలైనా కష్టం తెలియకుండా సంతోషంగా ఉంటారని ఆశపడేవాడు. అలా తనకి వచ్చే జీతంలో రూపాయి దాచిపెట్టి ఒక ఐస్ క్రీం బండి కొన్నాడు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూనే సాయంత్రం పూట రోడ్డుపై ఐస్ క్రీం బండి పెట్టుకుని అమ్మేవాడు. రాత్రి వరకు ఐస్ క్రీం అమ్మి తర్వాత ఇంటికి వెళ్ళేవాడు. ఏంటండి, ప్రతిరోజు పొద్దున్నే 6 వెళ్ళిపోతున్నారు, రాత్రి 10 దాటందే రావట్లేదు. అంత కష్టపడడం దేనికి చెప్పండి? మనం ఉన్నంతలోనే ఆనందంగా ఉందాం. నేను కష్టపడేది నీకోసం మాత్రమే కాదు, రేపు మనకి పుట్టే పిల్లలు కష్టపడకూడదని. వాళ్ళు మనలా కాకుండా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. సర్లేండి, ఎప్పుడూ అదే చెప్తారు. ముందు భోంచేయండి. రవి ఎప్పటిలాగానే ఫ్యాక్టరీలో పని ముగించుకొని అన్ని రకాల ఐస్ క్రీంలు కొని తన బండిలో పెట్టుకుని రోడ్డు పక్క బండి నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, చల్ల చల్ల ఐస్ క్రీమ్, వెనిలా, బటర్ స్కాచ్, చాక్లెట్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ठंडा ठंडा ఐస్ క్రీమ్, చల్ల చల్ల ఐస్ క్రీమ్, వెనిలా, బటర్ స్కాచ్, చాక్లెట్, ఐస్ క్రీమ్. ఇదిగో ఐస్ క్రీమ్ బాబు, ఆ వైపు ఒక రౌడీ మూక ఉంది, అటు వెళ్ళకు. నా దగ్గర 100 రూపాయల పల్లీలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తిట్టి నెట్టేశారు. ఆ మాట విని రవి కంగారు పడుతూ బండి వెనక్కి తిప్పాడు. ఇంతలో ఆ రౌడీ మూక అటే వచ్చి రవి ఐస్ క్రీం బండికి అడ్డంగా నిలబడ్డారు. ఎరా, ఎక్కడికి పోతున్నావు? ఆ పల్లిగాడు మొత్తం నీకు చెప్పినట్టున్నాడు. సర్లే, మా అందరికి ఐస్ క్రీమ్ ఇవ్వు. సార్, ఇది నా బండి కాదు సార్. నేను ఐస్ క్రీంలు అమ్మి సాయంత్రానికి డబ్బు మొత్తం సేటుకి కట్టాలి. అప్పుడే నాకు కూలీ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుతోనే తినాలి సార్. లెక్క తేడా వస్తే ఊరుకోడు. వదిలేయండి సార్. అచ్చా, కహానీలు బాగా చెప్పావు గాని సోదాపి ఐస్ క్రీమ్ ఇవ్వు, లేదంటే మొహం పగిలిపోద్ది. రవి ఎంత చెప్తున్నా వినకుండా ఆ నలుగురు రౌడీలు దౌర్జన్యంగా ఐస్ క్రీంలు తిన్నారు. ఆ రోజు రవి చాలా బాధపడ్డాడు. తను రోజంతా కష్టపడితే మిగిలే లాభం ఆ రౌడీలే తినేశారు. ఇంకెప్పుడు ఆ రౌడీల కంట పడకూడదని అనుకున్నాడు. కాని ఆ రౌడీలు ప్రతిరోజు రవి ఎక్కడ బండి పెట్టుకున్నా వెతికి మరీ వచ్చి ఐస్ క్రీంలు తినేవారు. ఒకరోజు రవి వాళ్ళకి ఐస్ క్రీం ఇవ్వనని పోట్లాడాడు. దాంతో ఆ రౌడీలు రవిని కొట్టి అతని బండిని పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి రవి ఏడుస్తూ రోడ్డు పక్కనే కూర్చున్నాడు. ఇంటికి కూడా వెళ్ళలేదు. బాబు, ఇంత రాత్రి ఒక్కడివే ఏడుస్తూ కూర్చున్నావు, ఏదైనా సమస్య? ఎవరు మీరు? అయినా మీకు నా గురించెందుకు? నా కష్టాలు చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టాలా? నాకు ఇవన్నీ అలవాటే గాని మీరు వెళ్ళండి. అలా బాధపడుకు నాయనా. నేను నీకు తెలియకపోయినా నేను ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉన్నాను. నీకు సాయం చేయాలనే వచ్చాను. నువ్వు లేచి నీ బండిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నీకంతా మంచే జరుగుతుంది. ఇంకెక్కడ బండి? ఎప్పుడో ఆ రౌడీలు విరగ్గొట్టారు అంటూ రవి తన బండి వైపు చూశాడు. తన బండి ముందులా మామూలుగా ఉంది. ఆశ్చర్యపోయి తిరిగి ఆ పెద్దాయన వైపు చూసేసరికే అక్కడెవరూ లేరు. రవి పట్టలేనంత సంతోషంతో ఆ బండిని నెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. తన భార్యను పిలిచి జరిగినదంతా చెప్పాడు. ఇంకెవరండి, ఆ దేవుడే మనకి సాయం చేశాడు. చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే చూసాం. ఇక మనకి ఆ దేవుని దయ ఉంది. మీరింక ధైర్యంగా ఉండండి. ఆ రౌడీల పని కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. తన భార్య చెప్పిన మాటలతో రవి ధైర్యం కోల్పోకుండా
ఎప్పటిలాగానే ఫ్యాక్టరీలో పని ముగించుకుని ఐస్ క్రీం అమ్మటానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఆ రౌడీలు మళ్ళీ ఎదురుపడ్డారు. ఏరోయ్, రాత్రే తన్నులు తిన్నావు, మెల్లి హుషారుగా పనికొచ్చా, బండి కూడా కొత్తగా మెరిసిపోతుంది. సార్, మీతో తన్నులు తిన్నాక నాకు జ్ఞానోదయం అయింది. మీకు ఎన్ని ఐస్ క్రీములు కావాలంటే అని తిని వెళ్ళండి సార్. మొత్తానికి మా దారిలోకి వచ్చావు, ఆ మాత్రం భయం ఉండాలి. రవి నవ్వుతూ వాళ్ళు అడిగిన ఐస్ క్రీంలు వాళ్ళకిచ్చాడు. పెద్ద మీసాల రౌడీ పిస్తా ఐస్ క్రీం కావాలని తీసుకున్నాడు. అది తినగానే తన మీసాల రంగు ఆకుపచ్చగా మారిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కో రంగులోకి మారిపోయారు. వాళ్ళని చూసి రోడ్డుపై వెళ్తున్న వాళ్ళందరూ నవ్వుతూ వెళ్తున్నారు. దాంతో ఆ రౌడీలకు ఒళ్ళు మండి రవిని చుట్టుముట్టారు. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. కావాలంటే చూడండి, నేను కూడా ఐస్ క్రీం తింటాను అని రవి అన్ని రకాల ఐస్ క్రీంలు తిని చూపించాడు. కానీ తనకేమీ అవ్వలేదు. చూసారుగా, నా దగ్గర చాలా మంది కొన్నారు, అందరూ బానే ఉన్నారు. మరి మీకేమైందో ఇలా మారిపోయారు? నా దగ్గర ఐస్ క్రీం తినకముందు ఇంకేమైనా తిన్నారా? ఒరే, ఇదేదో మాయలా ఉందిరా, అందరూ ఇంటికి వెళ్దాం, వీడి పని రేపు చూసుకుందాం. రవి వాళ్ళ మొహాలు చూసి మనసులోనే నవ్వుకున్నాడు. దానితో ఆ నలుగురు రౌడీలు వాళ్ళ మొహాలు ఎవరికీ చూపించలేక సిగ్గుతో గడప దాటకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ రౌడీల బారిన పడ్డ వాళ్ళందరూ వాళ్ళ తిక్క కుదిరిందని సంతోషించారు. రవి కూడా కష్టపడుతూ తను కోరినట్టుగానే డబ్బు సంపాదించి సంతోషంగా జీవించసాగాడు. మాయా టీవీ. అవి టీవీలు కొత్తగా వచ్చిన రోజులు. కేవలం పట్నంలో కొంతమంది డబ్బు గల వారి ఇళ్లలో మాత్రమే ఉండేవి. అలాంటి ఒక పట్నంలో ఓ జమీందారు ఇంట్లో శేఖరం పనివాడు. అయ్యగారు, ఇదేంటయ్యా, భలే విచిత్రంగా ఉంది. ఈ పెట్టె లోపల మనుషులు అంత చిన్నగా ఉన్నారు. అసలు వాళ్ళకి లోపలికి వెళ్ళటానికి ఎలా సాధ్యపడింది? వారిని, నీ మాటలు వింటుంటే నవ్వు ఆగడం లేదు. మనుషులు ఎలా లోపలికి వెళ్తారా వెర్రి వెంగలప్ప? ఏమో అయ్యా, ఇది చూస్తుంటే తమాషాగా ఉంది. బొమ్మలు భలే ఆడుతున్నాయి. ఆ బొమ్మలే చూపిస్తుంది. దీన్ని టీవీ అంటారా మాలోకం. మాటలాపి వెళ్ళి పని చూడు. ఆ రోజు నుండి శేఖరానికి అలాంటి టీవీ ఎప్పటికైనా కొనుక్కోవాలని ఆశ కలిగింది. కానీ అది అంత సులువైన విషయం కాదు. ఈ రోజుల్లో అయితే మారుమూల పల్లెటూర్లలో కూడా ప్రతి ఇంటికి టీవీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఆ రోజుల్లో సామాన్యుడికి టీవీ కొనుక్కోవడం అనేది ఒక కలే. శేఖరం రోజు పనికి వెళ్లే ఆ జమీందారు గారి ఇంట్లో టీవీ వంక ఎప్పుడూ ఆశగా చూసేవాడు. ఏదో ఒక రోజు అలాంటి ఒక టీవీ కొనాలనుకున్నాడు. బాగా కష్టపడి రూపాయి దాచిపెట్టి ఎట్టకేలకు ఒక రోజు టీవీ కొన్నాడు. కానీ అప్పటికి తన వయస్సు 90 ఏళ్లు దాటింది. ఒరే అబ్బాయి, తొందరగా టీవీ కరెంటుకు పెట్టు. అరే ఆగు తాతయ్య, పెడుతున్నా కదా. ఇంట్లో పెద్ద టీవీ ఉంది కదా. అయినా ఈ డబ్బా టీవీ కొనాలని పట్టుపట్టావు. నాన్న ఊర్లు వెతికి మరీ కొన్నారు. అలాంటి టీవీ కొనుక్కోవాలని నా జీవితాంతం కష్టపడి దాచిన డబ్బు రాది. కోరిక తీరక ముందే పైకి పోతాననుకున్నాను. ముందు ఆ బొమ్మ పెట్టరా. అంత తొందరేంటి? ఇన్నాళ్ళు ఆగావుగా, ఇంకో 10 నిమిషాలు ఆగలేవా? అంటూ తన మనవడైన దిలీప్ చిరాకుగా ఆ టీవీని ఆన్ చేశాడు. కానీ ఆ టీవీలో బొమ్మ సరిగ్గా రావడం లేదు. 2-3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసేసరికే పెద్ద శబ్దం వచ్చి బొమ్మ పూర్తిగా ఆగిపోయింది. అయ్యో తాతయ్య, ఈ టీవీ సరిగ్గా పనిచేయడం లేదు, పాడైనట్టుంది. ఏంటి, పాడైందా? మొత్తానికి శేఖరం ఆ టీవీలో ఏం చూడకుండానే తన ప్రాణం పోయింది. ఆ తర్వాత ఆ టీవీ ఎవరికీ పనికి రాలేదు. ఎవరికీ అడ్డం లేకుండా స్టోర్ రూమ్ లో దాన్ని పడేశారు.
అసలు ఆ ఇంట్లో అలాంటి టీవీ ఒకటి ఉందనే విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. కొన్ని ఏళ్లు గడిచాయి. శేఖరం మనవడైన దిలీప్కి వివాహం జరిగి తనకీ కొడుకు పుట్టాడు. తన పేరు నిఖిల్. నిఖిల్ ఒక ప్రత్యేకమైన అబ్బాయి. అందరికీ భిన్నంగా ఉండేవాడు. తను ఎప్పుడూ యాంటీక్ వస్తువులను అంటే పురాతనమైన వస్తువులను సేకరించడానికి ఇష్టపడేవాడు. తన దగ్గర ఎన్నో రకాల నాణాలు, అరుదైన వాచ్లు, ఇంకా ఎన్నో రకాల వస్తువులు ఉండేవి. అందరికీ పనికిరాని వస్తువులను, పడేసిన వస్తువులను వెతికి వాటిని తను దాచిపెట్టుకునేవాడు. అలా ఒకరోజు స్టోర్ రూమ్లో తనకి నచ్చే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని వెతికాడు. అలా తన కన్ను ఆ పాత టీవీపై పడింది. దాన్ని శుభ్రం చేసి తన గదికి తెచ్చి పెట్టుకున్నాడు. వావ్, వండర్ఫుల్! ఈ టీవీ చాలా పాతదిలా ఉంది. ఇటువంటి టీవీ నా ఇంట్లో ఉన్నట్టే నాకు తెలీదు. ఐ లైక్ ఇట్. ముందు దీన్ని ఆన్ చేసి చూస్తాను అని వైర్ ప్లగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. ఇంతలో వాళ్ళ నాన్న తనని పిలవడంతో బయటికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఆ టీవీ ఆన్ అయింది. అందులో ఏదో పాత సినిమా ప్లే అయింది. నిఖిల్ తన గది లోపలికి రాగానే ఆ టీవీ ఆఫ్ అయిపోయింది. అది బహుశా పని చేయడం లేదని ఆ టీవీ వైర్ తీసేసి నిఖిల్ ఆ టీవీకి ఉన్న తలుపు మూసేసి దుమ్ము పడకుండా దాన్ని మంచి గుడ్డతో కప్పి పెట్టాడు. నిఖిల్ ప్రతిసారి బయటకు వెళ్లి తిరిగి తన గది లోపలికి రాగానే ఆ టీవీ పైన కప్పిన ఆ గుడ్డ క్రింద పడి ఆ టీవీ తలుపు తెరిచి ఉండేది. అలా 1-2 సార్లు నిఖిల్ పట్టించుకోలేదు. కానీ ప్రతిసారి అలానే జరగడం తనకి వింతగా అనిపించింది. ఒకరోజు నిఖిల్ దగ్గరకు ఒకతను వచ్చాడు. నిఖిల్ పురాతనమైన వస్తువులను సేకరిస్తున్నాడని తెలిసి తన దగ్గరకు వచ్చానని చెప్పాడు. నిఖిల్ ఆ మధ్య ఒక ముసలాయన దగ్గర కొన్న ఒక పాత గడియారం కావాలని అడిగాడు. నిఖిల్ ఆ గడియారాన్ని అతనికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. అందుకే అతను వెళ్లిపోయాడు. కానీ నిఖిల్ లేని సమయంలో అతను దొంగతనంగా వచ్చి ఆ గడియారాన్ని దొంగిలించి వెళ్లిపోయాడు. నిఖిల్ తర్వాత ఆ గడియారం కోసం చూసినప్పుడు ఆ గడియారం అక్కడ లేదు. అసలు ఈ గడియారం ఎక్కడి నుండి ఎవరు తీశారు? ఎవరూ నా గదిలోకి రారు కదా. అమ్మ కూడా ఎవరూ రాలేదని చెప్పింది. మరి గడియారం ఎలా మాయమైంది? అనుకుంటూ చిరాకుగా మంచం పైన కూర్చున్నాడు. వెంటనే ఆ టీవీ పైన ఉన్న గుడ్డ జారి కింద పడింది. నిఖిల్ చూస్తుండగానే ఆ టీవీ తలుపు తెరుచుకుంది. వెంటనే అందులో బొమ్మ రావడం మొదలైంది. ఏంటిది? ఈ టీవీ కరెంట్ కి కూడా కనెక్ట్ చేసి లేదు. ఎలా ఆన్ అయింది? పైగా స్మార్ట్ టీవీ అంత క్లారిటీతో కనిపిస్తుంది. అంత ఆశ్చర్యంగా ఉంది. నిఖిల్ ఆ టీవీ చూస్తుండగా తన రూమ్ లోకి గడియారం కోసం వచ్చిన అతను కనిపించాడు. తన రూమ్ కిటికీ దూకి గడియారం ఎలా దొంగతనం చేశాడో అన్నీ ఆ టీవీలో సినిమాలా కనిపించింది. అది చూసిన నిఖిల్ కి నోట్లో మాట రాలేదు. తరువాత టీవీలో శేఖరం కనిపించి నిఖిల్ తో, భయపడకురా మనవడా, నేను నీ ముత్తాత శేఖరాన్ని. ఈ టీవీలోనే ఉంటున్నాను. ఏంటి? శేఖరం తాతయ్య? మీ గురించి నాన్న అప్పుడప్పుడు చెప్తారు. మీరు నాన్నని భలే విసిగించేవారట కదా. మీరెలా ఈ టీవీలో? నేను ఈ టీవీలో బొమ్మ చూడకుండానే చనిపోయాను. అందుకే ఆశ చావక నా ఆత్మ ఈ టీవీలోనే ఉండిపోయింది. ఎన్నేళ్లకు నువ్వు నన్ను ఈ గది లోపలికి తీసుకొచ్చావు. ఈ గదిలో ఉన్న పురాతనమైన ఆ మాయా గడియారం వల్ల నా ఆత్మకు శక్తి వచ్చింది. ఇప్పుడు ఆ గడియారాన్నే వాడు దొంగలించాడు. అవునా? అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ తర్వాత ఆ ముత్తాత మునిమనవుడు ఏం చేశారో తెలియాలంటే 2వ భాగం కోసం వేచి చూడాలి.